ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ పేజెస్లో ఉండేటువంటి విద్యార్థులకు సూచనలు దాని గురించి తెలుసుకుందాము. పిల్లలు, తెలుగు పాఠ్యపుస్తకం మీకోసం అందమైన చిత్రాలతో రంగురంగులతో అందిస్తున్నాం. తెలుగు భాష బాగా నేర్చుకోవడానికి, సమర్థంగా ఉపయోగించడానికి ఈ పాఠ్యపుస్తకం మీకు దోహదపడుతుంది. అందుకు మీరు చేయవలసింది పాఠ్యపుస్తకాన్ని బాగా ఉపయోగించుకోవడమే. అదెలాగో చూద్దాం. ప్రతి పాఠము ఒక సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది. అది పాఠం వైపు మిమ్మల్ని తీసుకెళుతుంది. ఆ చిత్రం గురించి స్వేచ్ఛగా మాట్లాడండి. 2. కవి పరిచయం గురించి మీ ఉపాధ్యాయులు చెప్తారు. ఆ కవి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోండి. 3. పాఠం చిత్రాల గురించి మాట్లాడండి. మీ అనుభవాలను జోడించి చెప్పండి. పాఠం సొంత మాటల్లో చెప్పండి. నెక్స్ట్, పాఠాన్ని బాగా చదవండి. అర్థం కాని పదాలు కింద గీత గీసి నిఘంటువును పరిశీలించి అర్థాలను తెలుసుకోండి. నెక్స్ట్, మీ ఉపాధ్యాయులు పాఠం బోధించేటప్పుడు శ్రద్ధగా వినండి. సందేహాలను నివృత్తి చేసుకోండి. అర్థం కానివి అడిగి తెలుసుకోండి. పాఠం చివర ఇవి చేయండి శీర్షికను అభ్యాసాలు ఉంటాయి. పాఠం చివర ఇవి చేయండి శీర్షిక అభ్యాసాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. పాఠం చివర ఇవి చేయండి అనే శీర్షిక సంబంధించినటువంటి అభ్యాసాలు ఉంటాయి. అవి మీ భాషా సామర్థ్యాలను పెంచుతాయి. ఇవి చేయండి అనే శీర్షిక అభ్యాసాలు భాషా సామర్థ్యాలను పెంచుతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అభ్యాసాలు ఉపాధ్యాయుని సహాయంతో చేసేవి కొన్ని, మీ మిత్రులతో కలిసి జట్టుగా చేసేవి కొన్ని, మీరు వ్యక్తిగతంగా చేసేవి కొన్ని. జట్టు కృత్యాలు అంటారండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్టు. మీ మిత్రులతో కలిసి, అలానే ఉపాధ్యాయుల సహకారంతో, మిత్రులతోటి వ్యక్తిగతంగా చేసేటువంటి కృత్యాలన్నమాట ఇవన్నీ కూడాను. ప్రతి అభ్యాసం చేసేటప్పుడు మీరు ఉత్సాహంగా పాల్గొనాలి. ఈ అభ్యాసాల సాధన వల్లనే మీ భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. అవి అర్థం చేసుకొని సొంతగా చేయండి. నెక్స్ట్, వినడం, ఆలోచించి మాట్లాడడంలో ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలు చర్చించండి. వినడం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలండి ఇవన్నీ కూడాను. వినడం, ఆలోచించి మాట్లాడడంలోని ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలను చర్చించండి. సెకండ్, చదవడం, వ్యక్తపరచడంలో ఇచ్చిన పేరాలను బాగా చదవండి. జట్లల్లో చర్చించండి. సమాధానాలను సొంతగా రాయండి. చదవడం, వ్యక్తపరచడంలో ఇక్కడ బిట్టు కూడా మనకి పేరాలను చదవడం, జట్లను చర్చించడం, సమాధానాలు సొంతగా ఇవ్వడం ఏ కృత్యానికి చెందినది అని అంటారు. అది చదవడం, వ్యక్తపరచడం అనేటువంటి సృజనాత్మక ప్రక్రియకు చెందినటువంటిది. సో ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్, పదజాలం కృత్యంలో మీరు నూతన పదజాలాన్ని నేర్చుకుంటారు. వాటిని మీరు జట్టల్లో చర్చించడం, మీ సొంతగా నూతన పదాలని తయారు చేయటం, ఇవన్నీ కూడాను పదజాల కృత్యంలో ఏర్పడేటువంటివి. నెక్స్ట్, సృజనాత్మకత కృత్యంలో మీకు భాషపై పట్టు రావడానికి వివిధ ప్రక్రియలను పరిచయం చేస్తూ పాఠాలను పొడిగించి రాయడం, సంభాషణను రాయడం, లేఖ రాయడం, దినచర్య మొదలైనటువంటి ప్రక్రియలను నేర్చుకుంటూ వీటిని ఉపాధ్యాయుడితో జట్టులో చర్చించిన తర్వాత ఎవరికి వారు సొంతగా రాయటం. ఇక్కడ మనకు బిట్ అడిగేటప్పుడు సంభాషణలు రాయటం అనేది ఏ కృత్యానికి సంబంధించినది అని అడుగుతారు. అప్పుడు సంభాషణలకు సంబంధించింది సృజనాత్మక కృత్యానికి సంబంధించినటువంటిది. ఇలాంటివన్నీ కూడాను మనము రిపీట్ చేసి చదువుకోవడం వల్ల, ఐడెంటిఫికేషన్ చేసుకొని ఒక బుక్లో ఎంటర్ చేసుకోవడం వల్ల మనకు ఒక పాయింట్ అనేది మిగులుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ప్రజెంట్ ఫస్ట్ ఉండేటువంటి పేపర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చదవాలండి. కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, ప్రశంసా కృత్యం మీ మిత్రులను ఎలా అభినందించాలో నేర్పుతుంది.
మిత్రులను అభినందించండి, అది వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రశంసా కృత్యము. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు. మీ భాషాభిమానాన్ని పెంచుతుంది. కథలను సేకరించడం, తరగతి గదిలో చర్చించడం ద్వారా భాషపై మక్కువ పెరుగుతుంది. మీ విస్తార పఠనానికి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉందండి. భాషాభిమానాన్ని పెంచేటువంటి పఠనాలు ఏ పఠనానికి సంబంధించింది? భాషాభిమానాన్ని పెంచేటువంటి పఠనము ఏ పఠనానికి సంబంధించింది? భాషాభిమానాన్ని పెంచేది విస్తార పఠనానికి సంబంధించింది. సో ఇది బిట్ కంపల్సరీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రాజెక్టు పనులు సంబంధించినటువంటివి ఏవి? ప్రాజెక్టు పనుల కిందకి వచ్చేటువంటి పనులు ఏవి? ప్రాజెక్టు పనుల కింద వచ్చేటువంటివి భాషాభిమానాన్ని పెంచేటువంటి కథల సేకరణ, అలానే విస్తార పఠనం, రెండు కూడాను ప్రాజెక్టు పనుల కిందకే వచ్చేటువంటివి. నెక్స్ట్ భాషాంశాలు. ఇవి టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటివే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. భాషాంశాలు తెలుగు భాషా నియమాలను తెలుపుతుంది. భాషాంశాలు అనేవి తెలుగు భాష యొక్క నియమాలని తెలుపుతుంది. వీటిని మీ ఉపాధ్యాయుల సహాయంతో అర్థం చేసుకోండి. భాషా నిర్మాణంలోని సూత్రాలను తెలుసుకున్నప్పుడే భాషను బాగా వినియోగించగలుగుతారు. ధారణ కోసం ఇచ్చినటువంటి పద్యాలను కంఠస్థం చేయండి. అవి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మీ ఉచ్చారణ స్పష్టతను పెంచుతుంది. అంతేకాకుండా పద్యాలను కంఠస్థం చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఉచ్చారణ స్పష్టత అనేది ఏర్పడుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. పాఠ్యపుస్తకంలోని పాఠాలన్నీ సాధన చేయండి. కథలను చదవడం, మీకు అర్థవంతమైన విధంగా సొంత మాటల్లో రాయడం. కథలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోండి. అందుకోసం మీ పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను బాగా చదవండి. పాఠ్యపుస్తకంతో పాటు మీకు భాషా సామర్థ్యాలను పెంచడానికి సాధన పేరుతో అభ్యాసాలను ఇస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మెయిన్ పాయింట్ ఏంటంటే పాఠ్యపుస్తకంతో పాటు భాషా సామర్థ్యాలను పెంచడానికి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి పాయింట్ని, భాషా సామర్థ్యాలను పెంచడానికి సాధన పేరుతో అభ్యాసాలను ఇస్తున్నాం. భాషా సామర్థ్యాలను పెంచడానికి సాధన పేరుతో అభ్యాసాలను ఇస్తున్నాం. నెక్స్ట్ సాధనలోని కృత్యాలు ఏమేంటి? మీరు సొంతగా చేయగలిగినవి, జట్టులో చర్చించి చేసేవి. సాధనా కృత్యాలు దేనికి సంబంధించినవి అని బిట్ అడిగినప్పుడు అక్కడ మనము సొంతగా చేసేవి, జట్టు కృత్యాలుగా చేసేవి అని చెప్పుకోవచ్చు. తెలుగు భాష బాగా నేర్చుకోవడం అంటే భాషను సమర్థంగా వినియోగించుకోవడమే. అందుకు పాఠాన్ని బాగా అర్థం చేసుకోవడం, ఉపాధ్యాయులతో చర్చించడము, ఇంకా సాధన చేయటము. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మరిన్ని అప్లోడ్ చేయడానికి మాకు అవకాశం కూడా ఉంటుంది.